వరంగల్ జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఆశా వర్కర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెలివరీ కోసం వచ్చిన కోనూరు గ్రామానికి చెందిన దళితురాలైన సోమవెన్నెల అనే గర్భిణిని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరిగ్గా ఇవ్వరని, వైద్యం సక్రమంగా చేయరని బాధితులను ఆశా వర్కర్స్ భయభ్రాంతులకు గురిచేసింది. డ్యూటీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సునీత సూర్యతేజ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా చేస్తున్నారని, అక్కడికి వెళ్లిపోవాలని గర్భిణి కుటుంబ సభ్యులకు ఆశా వర్కర్స్ తెలిపింది. ఇక దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేని వారు దిక్కుతోచని స్థితిలో బీఆర్కే న్యూస్ సిబ్బందిని ఆశ్రయించి విషయం తెలియజేశారు. దీంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి గర్భిణికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ఆశా వర్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తమకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించిన బీఆర్కే న్యూస్ ఛానల్ కు బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. నేను నిన్ను కూడా ఇబ్బంది పెట్టి నేను కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి జరిగింది ఏదైతే ఉందో అలాగే నడవనండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ సేవ అందాలన్న ఉద్దేశంతో చేస్తారు. మీరు ఆశా వర్కరే కాబట్టి ఇక్కడ వాళ్ళని ఏమి మార్చకండి, వాళ్ళతో ఏం చెప్పించకండి. వాళ్ళ పేర్లు అన్నీ వాళ్ళు మాట్లాడారు కదా, మిగతా విషయాలు మాట్లాడారు. మీరేమీ ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఇంకా మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఇక్కడ మీకు ఎటువంటి పని లేదు, మీరు వెళ్ళిపోవచ్చండి. మీకు అవసరం అయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత మీరు మిగతా రికార్డు రాసుకోవడానికి హాస్పిటల్ వాళ్ళు తెలియజేస్తారు. మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళిపోండి. ఓకే రైట్ అమ్మ, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అంటే ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పి అన్నా ఉంటాయి కదా. మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదమ్మా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఎవరు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి? మరి ఎందుకు తీసుకెళ్ళారు? మీరు కేసును ఓపీ రాయించిన తర్వాత మరి ఎవరు తీసుకెళ్ళారు? వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళ రైతులు ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారంట. విషయం ఇక్కడ ఏమన్నా మీకు ఏమన్నా మీకు 5-1 నెంబర్ పెట్టాలంటే కాదమ్మా, ఇక్కడ వసతులు లేవు, ఆక్సిజన్ లేదు, ఇక్కడ ఆక్సిజన్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ చెప్పింది చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా అన్నారని. ఇక్కడ నెక్స్ట్ ఫైల్ ఏదమ్మా పర్టికులర్ అనేది ఫైల్ ఆశా వర్గమే మా రైతు గారు మాట్లాడారు. వేరే మీతో పాటు వచ్చిద్దమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అని చెప్పారు. అంగారు ఇక్కడ వద్దు, నాకు తెలిసిన హాస్పిటల్ అని చెప్పి అక్కడ చెప్పారండి. లక్ష్మి గారు. లక్ష్మి రెడ్డి ఎవరు? రెడ్డి గారు పూజ అంగారు తీసుకెళ్ళింది, చూపించి తీసుకొచ్చింది. ఇవాళ వెళ్ళామని నిప్పులు పడుతుందని రానంటే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లోపల అడ్మిషన్ చేసుకున్నారని, అడ్మిషన్ చేసిన తర్వాత లోనికి వెళ్ళి బయటకు తీసుకొచ్చారని, అదేమంటే ఇవాళ ఇబ్బంది పడిపోతున్నాము అని చెప్పారని. చెప్పిన తర్వాత ఎక్కడైతే కుదరదు, వేరే హాస్పిటల్ అయితే బాగుంటుంది, అక్కడ ఆక్సిజన్ బాక్స్లు అవన్నీ ఉంటాయి, అక్కడ తీసుకెళ్తాం ఇది అన్నమాట. ఎవరు చెప్పారు? ఆశా వర్కర్ డాక్టర్లు అని చెప్పారు. ఏ డాక్టర్ గారు? పేరు చెప్పలేదండి. లోన ఎలా ఉంటారు చెప్పగలవా? లోన్కి అయితే పిలవలేదు, బయటే ఉన్నాం. ఆశా వర్కర్ చెప్పిందమ్మా మీకు? ఇంకా ఆశా వర్కర్లు డాక్టర్లు చెప్పారటండి. చెప్పండి. డాక్టర్ గారు చెప్పారని, ఆశా వర్కర్ మాకు చెప్పారని మేము బయటికి తీసుకొచ్చాము. బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన చెప్పడం నేను పోయిన నెల 9 దాకా టైం ఉంది. నిప్పులు వచ్చారు, మేము తీసుకుని వచ్చాం. అక్కడ ముందులేమో వాడి ఆశా వర్గమే మా రైతు గారు మాట్లాడారు.